ఆడపిల్ల తల్లిగారింటికి పోతే ఉత్త చేతులతోటైతే ఎవ్వరు తోలరు. ఎచ్చం మసాలాలు, పండ్లు, పలారాలు అన్ని తీర్లేసి పంపిస్తారు. బియ్యము, పసుపు, కారం గంతెందుకోవాలనా అల్లం ఎల్లిగడ్డ కూడా నూరి పంపిస్తారు బిడ్డ కోసం. పండుగలు వస్తే బిడ్డ ఇంట్లో కంచుడు పెట్టి అక్కరే లేకుండా అప్పాలు కూడా పట్టుకొచ్చిస్తారు. అమ్మ నాయనలు, అమ్మమ్మ, నానమ్మలు ఉన్నప్పుడే గిసోంటి అన్నీ మన ఇంటికి వస్తాయి. మన పెద్దోళ్ళు పంపినట్టే సేమ్ అట్లా ఓ ఊరోళ్లకు పండ్లు పంపించి పాయిరాన్ని సాటుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. పవన్ సార్ చేతికి బొక్కలేని మనిషి అన్న సంగతి ఎరుకున్నదేనే. రాజకీయాలకు రాకముందు నుంచే కష్టాలు ఉన్నోళ్ళని చూసి కలుక్కువన్న మనసు సారది. ఇక అసొంటిది ఇప్పుడు సారే పాలకుడు అయిపోయాయి. పబ్లిక్ వాళ్ళ కష్టం చెప్పుకున్నాడు ఆలస్యం, వాళ్ళ గోస తీర్చే పని చేస్తున్నాడు సారు. ఆడికే ఇడిచిపెడతలేడు. సార్ను ఆదరించిన ఊరును కూడా మారుస్తలేడు. అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి అనే ఊర్లుండే 230 గిరిజన కుటుంబాలకు అరడజన్ చొప్పున మాడి పండ్లను పంపించిండు సారు. పవన్ సార్ మా కోసం మామిడి పండ్లు పంపిండా అని తీసుకున్న వాళ్ళ సంబరం చూడురి. పండ్లు కమ్మగున్నాయి అనమ్మా. ఆ తోటలో పండ్లు మామిడి పండ్లు మా ఊరు గుర్తు పెట్టుకుని అందించారు. గ్రామసభ మీటింగ్కి వచ్చారు, అన్ని ఆలోచించి మా ఊరిని గుర్తు పెట్టుకున్నారు. చూడురి అందరికి పట్టరాని సంబరమే అవుతున్నది. ఇంతకు ముందు ఈసారి ఈ ఊరికి వచ్చిండు కదా, ఇక అప్పుడు ఈ ఊరోళ్లకు అన్ని తీర్ల సౌలతులు చేస్తా అని మాటిచ్చిండు. చెప్పినట్టే అభివృద్ధి పనులు కూడా చేయిస్తున్నాడు. ఇప్పుడు సారోళ్ళ తోటల ఆర్గానిక్గా పండిన మామిడి పండ్లను ఈ ఊరోళ్ళకు పంపించి ఊరి మీద పాయిరాన్ని దాటుకున్నాడు. ఇంతకు మునుపు కూడా సారు సినిమా యాక్టర్లకు తోటలో వండిన మామిడి పండ్లను పంపుతుండే. ఇప్పుడు గిరిజన గ్రామస్తులకు మామిడి పండ్లు పంపే వరకు ఇక ఏడలేని ఖుషి అవుతున్నారు అంతా. మామిడి పండ్లే కాదు, ఇదే జిల్లాలో ఉన్న పెదపాడు గిరిజనుల కష్టాలు చూసి ఊరందరికి చెప్పులు కూడా కొనిచ్చి పంపిండు సారు. పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత మామిడి పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంది సార్. అతను చాలా డెవలప్ చేశాడు. మాకు నీళ్ళు లేవని మాకు నీళ్ళకి అన్నిటికీ బాగా ఆదుకున్నారు సార్.